హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. ఈరోజు అయితే ఆగస్టు 2వ తారీఖు. ఈ యొక్క మొక్కజొన్న అయితే 50 రోజులు పైన అయిపోయిందనమాట. మనకు తురాయి అయితే వచ్చింది. నేను చూసినటువంటి పొలాల లేకల్లా ఈ పొలంలో దాదాపుగా 6 అడుగులు మొక్కజొన్న పెరగడం అనేది ఈ సంవత్సరము, ఈ ఎల్నినో ప్రభావ కాలంలో ఈ సంవత్సరం అనేది చూడడం ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా ఉంది మొక్కజొన్న. ఈయనది 2 ఎకరాల ఫీల్డు. ఇప్పుడు ఈ మొక్కజొన్న ఉండేటువంటి ఇదిలో 40 క్వింటాల దిగుబడి వర్షాకాలంలోనే వస్తుందా అన్నట్లుగా కర్ర సైజు కానీ పెరగడం కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈయనకు మన కర్నూలు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది 9196 అనే రకం వేయడం జరిగింది. ఈయన అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. రైతు పేరు శంకర్ రెడ్డి, పోచా శంకర్ రెడ్డి. అంత రైతు కూడా ఈయనే ఉన్నాడు. రైతు 2 ఎకరాల పొలంలో వేసాడనమాట. ఇది ఎంత సూపర్ ఉందంటే ఈ సంవత్సరము సంతోషకరమైన వార్త ఏదన్నా ఉంది అంటే ఈ ఎల్నినోలో వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఒక చిన్న బాయ్ అయితే ఆయనకు ఉంది. పొలం అయితే ఇది మెత్తని పొలం అనమాట. ఒక తడి నీళ్లు పెడితే 10-15 రోజులు ఆరకుండా ఉండేటువంటి పొలం ఇది. అందుకే అంత అద్భుతంగా ఉందేమో అనిపిస్తుంది నాకు. అసలుకు ఇంత బాగున్నటువంటి మొక్కజొన్న నేను కర్నూలు, నంద్యాల జిల్లాల్లోకి వెళ్ళి అక్కడక్కడ తిరిగి చూస్తే కూడా ఇటువంటి మొక్కజొన్న అయితే ఎక్కడ లేదు. అంటే ఇంత బాగా ఎక్కడ లేదు. నీట్గా పెట్టుకున్నాడు, కలుపు లేకుండా పెట్టుకున్నాడు. చాలా బాగా పెట్టుకున్నాడు ఈ రైతు, శంకర్ రెడ్డి అనేటువంటి రైతు. అసలుకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు నాకు అంత సంతోషంగా ఉంది. మొక్కజొన్న అనేది అంటే వర్షాలు బాగా పడింటే అప్పట్లో మనం చూసింటాం అనమాట. అయినప్పటికీ కూడా వర్షాకాలం 30-35 క్వింటాల దిగుబడి కూడా వచ్చేటువంటి ఇది ఉండదు. కానీ ఇది 40 క్వింటాలు వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఆ విధంగా ఉందన్నమాట ఫీల్డ్ అయితే. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ సంవత్సరానికి ఇంత బాగా పోషణ చేసేటువంటి రైతుకు ప్లస్ మరియు ఈ యొక్క ఫీల్డ్ ఇట ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.